చేరినాము. ఆదివారమున మన ప్రధాన ఉద్దేశము ఏంటంటే ఆదివారమున మనము ప్రభు బలలో చేయి వేయడానికి మనము కూడి ఉన్నాము గనక ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనము తిని త్రాగవలసిన వారమై ఉన్నాము. అయితే ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును తిని త్రాగడానికి ముందుగా లేఖన కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తను తాను పరీక్షించుకొని అలాగున చేసి ఆ యొక్క రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అన్నాడు. మనల్ని మనము పరీక్షించుకున్న తర్వాతనే ప్రభు యొక్క శరీరక్తముల్లో పాలు పంపులు పొందవలెనని ఎందుకు చెప్పినాడంటే, మనము అయోగ్యముగా పాల్గొనడుతాను, యోగ్యమైన రీతిలో మనల్ని పాల్గొనాలి. పరీక్షించుకోమంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చూసుకోవడం కాదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో అని చూసుకొని మనము దేవునితో సమాధానము లేని పరిస్థితులు ఏవేవైతే ఉన్నాయో ఆ ప్రతి పరిస్థితిలో దేవునితో సమాధానము పొందుకొని యోగ్యమైన రీతిలో, హల్లెలూయా, ఏమన్నాడండి, యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరమును తినాలి, ప్రభు యొక్క రక్తమును త్రాగాలి. కాబట్టి లేఖన కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకోవడానికి ఒక చిన్న మాటను దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో మనందరికీ చాలా చిరపరిచితమైన కీర్తన 23వ సంకీర్తన చివరి వచనము, చివరి చరణములు చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయనుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, మా ఆరాధ్య దైవమా, మా పోషకుడా, మా సంరక్షకుడా, నా తండ్రి నీకు వందనాలు. నీ మహాకృప చేత గడిచిన నా తండ్రి ప్రభువా పునరుత్థాన దినము మొదలుకొని నేటి నూతన పునరుత్థాన దినము వరకు నాయన ఈ సమయము వరకు మమ్మల్ని నీ యొక్క సజీవమైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి నాయన నీ సన్నిధానానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మీరు అనుగ్రహించిన ఈ యొక్క చక్కటి వాతావరణమును బట్టి నీకు వందనాలు. అనుకూలమైన పరిస్థితులను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన ఈ యొక్క సమయంలో ఇంతవరకు నిన్ను పాడి పొగడి స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. నాయన ఇశ్రాయేలు చేయి స్తుతులపైన ఆసీనుడవైన దేవానికి వందనాలు. మేము చేయి స్తుతుల పైన ప్రభువా మీరు ఆసీనుడవై మమ్మల్ని దీవించినందుకు నీకు వందనాలు. కరుణగల మా రాజా నీకు వందనాలు. చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన లేఖన భాగమును మీరే విరిచి మాకు పంచిపెట్టండి కన్న తండ్రి నీకు వందనాలు. 5 రొట్టెలు 2 చేపలు విస్తారమైన జనసంద్రమునకు ఆకలి తీర్చగలిగింది ప్రభువా. మరి నా తండ్రి చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము మా జీవితాలకు కావలసిన అత్యవసరమైన నా ప్రభు నా తండ్రి నాయన ఆహారము చేత నా తండ్రి మమ్మల్ని తృప్తిపరచండి కన్న తండ్రి నీకు వందనాలు. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టివాడి నిష్ప్రయోజకుడే ప్రభువా. ఇక్కడ ఉంటున్న నీ పరిశుద్ధ బిడ్డలందరిలోకెల్లా మిక్కిలి అయోగ్యుడు, అల్పుడు ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి ప్రభువా నీ దాసుని నోట నీ యొక్క మాటలుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నాతో మాతో మీరు తేటగా మాట్లాడండి. బల్లకై మమ్మల్ని సిద్ధపరచండి, ముందున్న జీవితానికై మమ్మల్ని ప్రభువా ఆయత్తపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని అడ్డగించాలని చూస్తున్న సకల విధములైన దుష్ట దురాత్మ, చీకటి, అంధకార, మాంత్ర శక్తుల ప్రభావములు అన్నింటినీ నజరేయుడైన యేసు అనంత శక్తియుత దైవనామంలో గద్దించి బంధించి ఇక్కడ నుండి దూరముగా విసిరి పారవేస్తున్నాం. అద్భుతకరుడా నీకు వందనాలు. వాక్కురూపుడవై మా మధ్యలో సంచారం చేస్తున్న దైవమ్మ మీరు మాతో మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితంలో అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనందుమని అలాగున చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో నేను స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. రక్షణ పొందిన మనందరి జీవితములలో ఒక ఖచ్చితమైన నిశ్చయత అనేది కలిగి ఉండాలి పిల్లరా. రక్షణ పొందిన మనందరి జీవితంలో ఒక నిశ్చయత కలిగి ఉండాలి. నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములు నా వెంట వచ్చునని దావీదు భక్తుడు చెప్పగలిగినట్లు మనము కూడా చెప్పగలగాలి. హల్లెలూయా. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదని అన్నాడు. మనము ఎందుకు పిలువబడ్డాము? నిత్య జీవితమునకు వారసులముగా మనము పిలువబడ్డాము.
అవునా? ఇప్పుడు నిత్య జీవితమునకు అంటే చిరకాలము దేవుని మందిరములో, దేవుని నివాస స్థలములో మనము జీవించడానికి పిలువబడిన వారం. హల్లెలూయా. ఒకప్పుడు మన బ్రతుకులు ఎలాంటివి అంటే దేవునికి దూరస్తులము. హల్లెలూయా. ఒకప్పుడు మన బ్రతుకులు దేవునికి దూరస్తులముగా ఉన్నాము, దేవునికి శత్రువులముగా ఉన్నామన్నాడు. రోమా పత్రిక దయచేసి 5వ అధ్యాయము 10వ వచనము చూడండి. ఏలయనగా శత్రువులమై ఉండగా దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒకప్పుడు మన బ్రతుకులు ఎలాంటివంటే ఆదాము చేసిన దోషమును బట్టి మనం అందరము దేవుని దృష్టికి శత్రువులము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 3వ వచనములో కూడా చెబుతాడు. దయచేసి చూడండి పిల్లరా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయో మనసు యొక్క కోరికలను నెరవేర్చుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అంటే దేవుని యొక్క ఉగ్రతకు, దేవునికి కోపానికి మనమందరం ఒకప్పుడు పాత్రులము. దేవుడు కోపం చూపాలంటే మన మీద చూపాలి. అలాంటి బ్రతుకులు మనము దేవునికి శత్రువులం అన్నాడు. అదే ఎఫెసీ పత్రిక 2 దయచేసి 2వ అధ్యాయము దయచేసి 12లో చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, దేవునికి పరజనులము మనము, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులమై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనండి. హల్లెలూయా. మనము శత్రువులము, దైవోగ్రతకు పాత్రులము, దేవునికి దూరస్తులము, పరజనులము ప్రభునందు ప్రియులారా. అలాంటి వారమైన మనల్ని దేవుడు ఏం చేశాడంటే అదే ఎఫెసీ పత్రిక దయచేసి 13వ వచనము చూడండి. 2:13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, ఓ దేవుని నామానికి స్తుతి కలుగును గాక, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మనము ఒకప్పుడు దూరస్తులము, ఒకప్పుడు శత్రువులము, ఒకప్పుడు దైవోగ్రతకు పాత్రులము ప్రియులరా. దేవుడు లేని పరజనులముగా మనం ఉంటుండగా ఆయన రక్తము వలన దేవుడు మనల్ని సమీపస్తులనుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన రక్తము వలన మన చేసిన గొప్ప కార్యం ఏం లేదు ప్రియులరా. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించి ఏం చేసినాడంటే తనకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16 ప్రకారము మనము చేసిన కార్యం ఏం లేదు, ఆయన మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక ప్రేమ చేత నింపబడిన వ్యక్తి, ప్రేమ ఉన్న వ్యక్తి చూపడానికి, తనలో ఉన్న ప్రేమను చూపడానికి కొంతమందిని వెతుక్కుంటాడు. హల్లెలూయా. ఇది దైవతత్వము. హల్లెలూయా. మనుషులు ఏంటంటే స్వార్థ ప్రియులారా, ప్రేమ అని అనేకమైన నాటకాలు వేస్తారు. కానీ దేవుని ప్రేమ అలాంటిదిగా, ప్రేమ ఇవ్వడానికి ఇష్టపడుతుంది, ప్రేమ సహించడానికి ఇష్టపడుతుంది, ప్రేమ లోబడుతుంది, ప్రేమ అన్ని విధాలుగా సహిస్తుంది ప్రియులారా. ఆ ప్రేమ ఈ లోకానికి వచ్చింది. ఆ ప్రేమ ఉన్న వ్యక్తి ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమమయ్యాడో చూడండి ప్రియులారా. అందుకే యేసయ్య అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిన్నాడు. ప్రభునందు ప్రియులారా, తన ప్రాణము పెట్టడానికి వచ్చాడు. సమృద్ధిగా జీవము కలగజేయటకు వచ్చినానంటే అంతకుముందు మన పరిస్థితి ఏంది? జీవము లేదని అర్థము. హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశ కాండములు చెబుతాడు, మీరు జీవమును కోరుకొనుడి అన్నాడు. దయచేసి చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము చివరి వచనము చూడండి. 30వ అధ్యాయం చివరి వచనము. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. ఏమి కోరుకోమంటున్నాడు? జీవమును కోరుకోవాలి. జీవమును కోరుకోమంటున్నాడు అంటే ఇప్పుడు ఏమి లేదని అర్థము, జీవము లేదని అర్థం. 34వ సంకీర్తనలో కూడా దావీదు భక్తుడు చెబుతాడు. దయచేసి 34వ సంకీర్తన దయచేసి, బ్రతుక గోడు వారు ఎవరైనా ఉన్నాడు. 12వ వచనము చూడండి. మేలు నందుచు బ్రతుక గోరు వాడెవరైనా ఉన్నాడు. బ్రతకడం అంటే ప్రభునందు ప్రియులరా,
మామూలుగా ఊపిరి తీసుకొని వదిలే కార్యక్రమంగా దేవుని దృష్టిలో బ్రతకడం. హల్లెలూయా. బ్రతకడం అంటే మామూలుగా అందరు బ్రతుకుతున్నారు, జీవరాశులు బ్రతుకుతున్నాయి, జలచరాలు బ్రతుకుతున్నాయి. కానీ దేవుని దృష్టిలో బ్రతకడం నేర్చుకోవాలి. జీవించుచున్న పేరు మాత్రము నీకున్నది, కానీ నువ్వు మృతుడగా అన్నాడు. అంటే శ్వాస తీసుకుంటున్నాడు, వదులుతున్నాడు, నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, అన్నం తింటున్నాడు, కాలకృత్యాలకు వెళ్తున్నాడు, బైక్ నడిపిస్తున్నాడు, ఏదంటే అది చేస్తున్నాడు, కానీ జీవించుచున్న పేరు మాత్రమే ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఎలా బ్రతుకుతున్నాం అనేది కాదు, దేవుని దృష్టిలో బ్రతుకుతున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవుని దృష్టిలో బ్రతికుండాలి. మనుషుల దృష్టిలో బ్రతికుండడము అందరికీ వస్తుంది ప్రియులారా, కానీ దేవుని దృష్టిలో బ్రతికుండడం నేర్చుకున్నాను. దేవుని దృష్టిలో బ్రతికుండడం అనగా నువ్వు వాక్యమును నిరంతరం చదివే వ్యక్తివై ఉండాలి, అప్పుడు దేవుని దృష్టిలో బ్రతికుండుట. ప్రార్థన పరునివై ఉండాలి, ప్రార్థన పరురాలువై ఉండాలి, అప్పుడు దేవుని దృష్టిలో బ్రతికుండుట. దేవుని గురించిన ఆసక్తి కలిగి ఉండాలి, ఆయన కార్యాభివృద్ధిలో ఆసక్తి కలిగి ఉండాలి, అప్పుడు మనము బ్రతికి ఉన్నాము ప్రియులారా. సార్దీసు సంఘము మామూలు సంఘము కాదు. ప్రకటన గ్రంథములోనికి మీరు రండి. ప్రకటన గ్రంథము సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, 3వ అధ్యాయము 1వ వచనము నుండి, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గల నువ్వు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట చూడండి పిల్లరా, అంటే సంపూర్ణమైనవిగా మన క్రియలు లేకపోవడాన్ని లేఖనము ఏం బోధిస్తుంది, ఏమని సెలవిస్తుందని అర్థము? మృతుడు. హల్లెలూయా. నువ్వు కుమారుడివైతే సంపూర్ణమైన కుమారుడిగా బ్రతకాలి, నువ్వు కుమార్తెవైతే ఒక సంపూర్ణమైన కుమార్తెగా బ్రతకాలి, నువ్వు భార్యవైతే, నీ భర్తవైతే, ఈ సమాజంలో దేవుని కుమారుని కుమార్తెవైతే దేవునిలాగా నువ్వు బ్రతకడం నేర్చుకో. హల్లెలూయా. దేవునిలాగా బ్రతకడం నేర్చుకున్నాను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ప్రభునందు పిల్ల మరణ వేదనలను జయించి దేవుడు అతన్ని లేపాడు. దేవుని మరణమనగా పాపము వలన వచ్చు జీతము మరణం. ఇప్పుడు మరణమునకు మనము తావివ్వకుండా ఉండాలంటే పాపమునకు తావివ్వకుండా మనం బ్రతకాలి. హల్లెలూయా. దురాశ ఏం చేస్తుందట? గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును అన్నాడు. ప్రభునందు పిల్లరా, కాబట్టి జీవించుచున్న స్థితిలో మనం ఉండాలి. నిరంతరము దేవుని దృష్టిలో మనము జీవించే వారము ఉండాలి. అరే జీవిస్తున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నువ్వు మృతుడవైన జీవితం మనము కలిగి ఉండొద్దు పిల్లరా. జీవించుచున్న పేరు అనేకులకున్నది పిల్లరా. అందరూ చెల్లించుచున్నారు, అందరూ సంచారం చేస్తూ ఉన్నారు, అందరూ అన్ని పనులు చేస్తూ ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో ఊపిరి లేని విధంగా బ్రతుకుతున్నారు. దేవుని దృష్టిలో అసలు జీవము లేనివారుగానే తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు ప్రియులారా. మనము నిరంతరము దేవునికి విధేయులమైతే దేవుడు మనలో నివాసము చేస్తాడు. దేవునికి విధేయులమైతే దేవుడు మనలో నివాసం చేస్తున్నప్పుడు మనము జీవము గల వారముగా బ్రతుకుతాం. హల్లెలూయా. సమాజం మనల్ని గురించి చెప్పగలగాలి, అరే వీడు జీవము కలిగిన దేవుని సేవకుడు అని చెప్పగలగాలి. దానియేలు ప్రవచన గ్రంథంలో మీరు వచ్చినట్లయితే దానియేలు ప్రవచన గ్రంథము దయచేసి ఒక అన్యుడైన రాజు చెబుతాడు, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు 6వ అధ్యాయము చదవండి అమ్మా. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి దేవుని నామానికి స్తుతి కలుగునుగా. బ్రతకడం అంటే దేవుని దృష్టికి నిర్దోషిగా బ్రతకాలి పిల్లలు. మృతులుగముగా బ్రతకొద్దు. మృతులముగా బ్రతకడానికి వీల్లేదు. ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఎఫెసీ పత్రికలో ఏం చెబుతాడు? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. ఆ మాట కంటే ఆ ముందున్న వచనాల్లో ఒక మాట అంటాడు, దయచేసి నిద్రించుచున్న నువ్వు మేల్కొని మృతులలో నుండి లేము. ఎవరితో చెబుతున్నాడు? ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. ఎఫెసీ సంఘం అంటే రక్షణ పొందిన సంఘమా, రక్షణ పొందని సంఘమా? రక్షణ పొందిన సంఘం.
రక్షణ పొందిన సంఘముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. అంటే జీవము మామూలు శరీరము పని చేస్తుంది, అన్ని కార్యాలు సక్రమంగానే జరిగిస్తూ ఉన్నాడు, కానీ దేవుని దృష్టికి మాత్రము జీవము లేని వారుగా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది పిల్లరా. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని మనము విడిచిపెట్టాలి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన జీవనాన్ని సాగించకుండా మనము జాగ్రత్త పడాలి అంటే మరి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము ప్రారంభంలో చెబుతాడు, నిర్జీవ క్రియలను విడిచి అంటాడు. హల్లెలూయా. ఏం చేయాలి? మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టినప్పుడు మనము జీవము గలవారముగా ఈ లోకంలో బ్రతకడానికి అవకాశము ఏర్పడుతుంది పిల్లరా. మనం జీవము గలవారముగా ఈ లోకంలో మనము బ్రతకాలి. ఎందుకంటే ఒకప్పుడు మనము దేవుడు లేని పరజనులుగా ఉన్నాము. దేవుడు మనల్ని ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి కన్నాడు. రక్తం ఇచ్చి కన్నా మన బ్రతుకులు ఎలా ఉండాలంటే జీవము కలిగినవై ఉండాలి. హల్లెలూయా. పేరు మాత్రం నీకున్నది రబ్బాయి, కానీ నువ్వు మృతుడవనే స్థితిలో మనం బ్రతకద్దు. ఈ స్థితి కలిగి ఉన్న పరిస్థితిని మనం చూస్తాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దయచేసి 5వ అధ్యాయము, మొదటి తిమోతి 5వ అధ్యాయం 6వ వచనములో చూడండి. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికి ఉండియో చచ్చినదై ఉండును. ప్రభునందు ప్రియులరా, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికి ఉండియో చచ్చినది అన్నాడు. అంటే శరీర సుఖాలను ఎవరైతే ప్రేమిస్తారో, శరీర కార్యాలను ఎవరైతే అనుసరిస్తారో వారు బ్రతికి ఉండి కూడా చచ్చినవారు. ప్రభునందు ప్రియులరా, బ్రతికుండి చచ్చిన స్థితిలో మనం బ్రతకద్దు. అందుకే శరీర కార్యాలను గురించి అవి ఏమేమిటియో మరి గలతీ పత్రికలో ఆత్మఫలమును గురించి మాట్లాడుతూ శరీర కార్యములు ఏవనగా అని చెబుతాడు. దయచేసి 5వ అధ్యాయము శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వమును, అపవిత్రత, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ప్రభునందు ప్రియులరా, ఈ శరీర కార్యములను మనము విసర్జించాలి. హల్లెలూయా. శరీరానుసారమైన జీవితము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును అన్నాడు. కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినది అయినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమన్న అన్ని విషయంలో ప్రయోజనకరంగా ఉండాలి. ఈ లోకము దృష్టిలో మనం జీవించే వారంగా ఉండాలి. దేవుని దృష్టిలో కూడా వీడు నిజంగా జీవిస్తున్నాడనే పరిస్థితిని మనం క్రియేట్ చేసుకునాలి. అప్పుడు కనుక ఆ పరిస్థితి మనం ఎప్పుడైతే సంతరించుకుంటామో అప్పుడే మనం చెప్పగలుగుతాము, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఒక నిశ్చయత కలిగి ఉండాలి. యేసయ్య నన్ను రక్షించాడు, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. నేను చిరకాలము, నా డెస్టినేషన్ ఎక్కడ ఉండాలి? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములు నా వెంట వచ్చునన్నాడు. హల్లెలూయా. అంటే ఈ లోకంలో బ్రతికినంత కాలము కృపాక్షేమములు మన వెంట రావాలంటే మనము ఏ పరిస్థితుల్లో బ్రతికినా కానీ వస్తాయా? ఎలా బ్రతికితే వస్తాయి? దేవునికి విధేయులముగా బ్రతకాలి, వాక్య ప్రేమికులముగా బ్రతకాలి, ప్రార్థన పరులముగా బ్రతకాలి, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించే విధంగా బ్రతకాలి. ఏదో బ్రతుకుతున్నాం సార్ బ్రతికేద్దాం అనే విధంగా కాదు ప్రియులారా. దినములను లెక్క పెట్టుకుంటూ బ్రతకాలి. ఈ దినము నేను దేవుని దృష్టికి యోగ్యునిగా బ్రతికినానని ప్రతిరోజు దేవుని స్తుతించగలగాలి. హల్లెలూయా. ఏం కాదు, ఒక 10 సంవత్సరాల తర్వాత అప్పుడు దేవుని దృష్టికి మంచిగా బ్రతుకుతాను అని అనుకుని బ్రతుకుతున్న కాలమును మనం చూస్తున్నాం. కొంతమంది నేను సేవకు వచ్చినప్పుడు, అరే ఈ వయసులో నువ్వు సేవకు రావడం ఏంద్రని నన్ను ప్రశ్నించారు. అంటే వారి ఉద్దేశం ఏంటి? అన్నీ అనుభవించిన తర్వాత సొలొమోను ఏం చేశాడు? మంచివాడే, కానీ సుఖములో ఎలా ఉంటాయో ప్రయత్నం చేశాడు. దయచేసి చూడండి, ప్రసంగి గ్రంథములోనికి మీరు వచ్చినట్లయితే 3వ అధ్యాయం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 1వ వచనం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నువ్వు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని.
ఆ ఆ ఆ ఏడవ వచనమును, పని వారిని పని కత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. అలా చెబుతూ ఏడవ వచనములు అంటాడు, నా కొరకు నేను వెండి బంగారంలో రాజుల సంపదలను ఆయా దేశములలో దొరుకు సంపత్తును, గాయకురాండ్రను మనుషులు ఇంచు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్తులను ఉంచుకొని తిని నాకు చూడండి పిల్లలు, సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును ఇవన్నీ చేసిన తర్వాత ఏమనుకుంటాడు? మరలా 17వ వచనములో అంటాడు, ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అదంతయో చూడండి, అన్నిటినీ శోధిస్తున్నాడు. శోధించి నేను సుఖంగా ఉండాలని కోరుకుంటాడు, ధనము సంపాదించాలని కోరుకుంటాడు, గాయకురాండ్రను సంపాదించి సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. ఎక్కడ అన్ని సంపాదించుకుంటున్నాడు, కానీ ఎక్కడ కూడా సుఖం లేదు పిల్లలు. ఎప్పుడు మనము సుఖపడతాము, ఎప్పుడు మనము సంతోషంగా ఉంటామంటే బ్రతుకగోడు వాడెవడైనా ఉన్నాడా అన్నాడు. మేలునందుచు అధిక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా అని చెబుతూ ఆ కీర్తనకారుడు 34లో ఏం చెబుతాడు? చెబుతూ బ్రతుకగోడువైన చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెదికి దానిని వెంటాడుము. చూడండి ప్రియులారా, బ్రతుకగోడే వానికి ఉండవలసిన లక్షణాలు ప్రియులారా. మేలు చేయు వారముగా ఉండాలి. అదేవిధంగా చెడ్డ మాటలు మనము పలకకుండా మన నాలుకను కాచుకోవాలి. కపటమైన మాటలు మన నోటికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ పరిస్థితులు ఎవరైతే కలిగి ఉంటాడో వాడు దేవుని దృష్టిలో సజీవుడు. ఏదో బ్రతుకుతున్నామనే విధంగా బ్రతకడం కాదు ప్రియులారా, దేవుని దృష్టిలో మనం సజీవులంగా ఉండాలి. నా దేవుడు నన్ను సజీవునిగా ఎంచాలి. అప్పుడు ఎలా సజీవుడిగా ఎంచుతారంటే మనం సజీవమైన క్రియలు చేసినప్పుడు. నా దేవుడు సజీవుడు, నేను సజీవునిగా ఉండాలంటే నాలో న్యాయం ఉండాలి. హల్లెలూయా. నేను సత్యమును అనుసరించాలి. నా దేవుడు సత్యమై ఉన్నాడు, నా దేవుడు నీతి అయి ఉన్నాడు, నా దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు, కరుణించేవాడై ఉన్నాడు. ఈ లక్షణాలన్నీ మనలో కనబడాలి. దీనికి విరోధమైనది ఏదైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని దృష్టిలో సజీవులము ఉండాలి. ఎంతో విలువైన రక్తమును దేవుడు మన కొరకు చిందించాడు పిల్ల. కొరడా దెబ్బలు తిన్నాడు, ఒళ్ళంతా గాయపరచబడ్డాడు, ఒళ్ళంతా దున్నబడ్డాడు, వ్యసనక్రాంతుడుగా మారిపోయాడు. మనుషులు చూడనొల్లని వానిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? నిన్ను సజీవునిగా చేయడానికి ఆయన శ్రమను అనుభవించాడు. కానీ పేరు మాత్రం ఉంచుకొని మనము మృదులముగా బ్రతుకుతాం. ఆయన ఆలోచన ప్రకారంగా మనం బ్రతకం. ఆయన మాటలు మన నోటికి రావు. ప్రార్థన జీవితం ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. ఈ పరిస్థితిని అంతటిని చూసి దేవుడు ఎంత గాయపడతాడో ఒకసారి ఆలోచన చేయి. ప్రభునందు ప్రియమైన దేవుని రక్షించింది మనల్ని దేనికోసం? కోల్పోయిన ఆదాము యొక్క స్వభావమును తిరిగి మనకు అనుగ్రహించడానికి. ఆదాము యొక్క రూపము మొట్టమొదటిగా దేవుడు ఆదామును చేసినప్పుడు ఏ పోలికలో ఉన్నాడు? తన పోలికలో ఉన్నాడు, తన స్వరూపములో ఉన్నాడు. అంటే ఆదాములో ఏ ఆలోచనలు, దేవునిలో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆదాములో కూడా అవే ఆలోచనలు ఉన్నాయి. ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఎటువంటి ప్రేమమయుడో ఆదాము కూడా అలాంటి ప్రేమమయుడు. దేవుడు ఎలాంటి నిస్వార్థపరుడో ఆదాము కూడా నిస్వార్థంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తినకూడదన్న పండు తిన్నాడో అప్పుడు స్వార్థపూరితమైన ప్రేమ వచ్చేసింది, స్వార్థం వచ్చేసింది, అహం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. ఆదామా, నువ్వు ఆ పండు ఎందుకు తిన్నావని అడిగినప్పుడు నీవు నాకు నాతో ఉండుటకు నువ్వు ఇచ్చిన స్త్రీనే
నాకు ఇచ్చింది కాబట్టి తిన్నాను. అంటే నా తప్పు ఏం లేదు, ఆ స్త్రీని నువ్వు ఇచ్చినావు, అది నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నా. నా తప్పు కాదు, నీదే తప్పు. స్త్రీని అడిగాడు, నేను తినకూడదన్న పండు ఎందుకు తిన్నావు అన్నప్పుడు, సర్పము నన్ను మోసపుచ్చింది కాబట్టి నేను తిన్నాను. ఎలా బొంకుతున్నారో చూడండి. సర్పము నన్ను మోసపుచ్చింది అంటే సర్పము నువ్వు లోపలికి రానియకపోతే నేను తినేదాన్ని కాదు. కాబట్టి నీదే తప్పు ప్రభువా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి పండు తినక ముందు లేదు. ప్రతి సాయంత్రకాల వేళ చల్లటి సమయమున ఏదైనా తోటలోనికి దేవుడు వచ్చాడు. ఆదాము హవ్వలు దిగంబరులుగా ఉన్నప్పటికీ వాళ్ళు సిగ్గు ఎరగక అలాంటి పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే నా తండ్రి ముంగట నేను ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళు కొంచెం వయసుకు వచ్చేలోపు, అంటే ఒక 2-3 సంవత్సరాల వయసులో వరకు మనం పిలిచినప్పుడు నాకు బట్టలు లేవు డాడీ, నేను నీ ముంగడికి రానంటాడా? పిలువగానే వాడు బట్టలు ఉన్నాయా లేవా, వాడు టాయిలెట్ పోసిండా, మోషన్ చేసిండు, ఏం చూడరు, వచ్చేసి మన మీద ఎక్కేస్తారు. అలాంటి ప్రేమ దేవునికి ఆదాముకు తినకూడదన్న పండు తిని, మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించాడో, రక్షింపబడిన మనము దేవునికి అవిధేయులముగా నడుచుకుంటే మనలో జీవం ఉండదు పిల్ల, మనలో జీవం ఉండదు. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతికిండియో చచ్చినదే ఉండదు. లోకములో సుఖముగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. కూడా ధనవంతుడు కనపడతాడు కదా, వాడు ఏం చేస్తున్నావురా అంటే వాడు నిరంతరం చెప్తాడు. లూకా సువార్త 16లో చెబుతాడు. ఏం చేస్తావంటే నీ పని ఏంటంటే సుఖంగా ఉంటా అంతే. నువ్వు చేసే పని ఏంటంటే ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగిన అనుకో, ఏం చేస్తావు నాయన నువ్వు అంటే, నేను ఉద్యోగం చేస్తా, సేవ చేస్తున్నాను అని ఏదో ఒకటి చెప్పుకుంటాను. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడిగారు అనుకో, ఏం చేస్తున్నావు అంటే వంట చేస్తున్నా అంటారు. ఏం చేస్తున్నావు అంటే స్నానం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అంటే ఏదో ఒకటి చెప్తాం. కానీ వాడు సుఖంగా ఉంటాడట. నువ్వు ఏం చేస్తావంటే తినుచు తాగుచు సుఖంగా ఉండడానికి నేను బ్రతుకున్నానంట. కానీ ఒక టైం వచ్చినప్పుడు వాడు ఇక్కడ కన్ను మూసాడు, నరకములో కన్ను తెరిశాడు. అంటే లోకములో సుఖంగా బ్రతికాడు, కానీ దేవుని దృష్టిలో అసలు జీవము లేదు. మరణించిన స్థితిలో వాడు కాలం గడిపాడు. లోకం దృష్టికేమో వాడు ఎలా కనపడ్డాడు, అరే వీడు గొప్పవాడు. లాజరు కూడా ఆయన దగ్గరకు ఏం చేసిండు, ఆ బల్ల మీద నుంచి పడుతున్న ఆ రొట్టె ముక్కలను తిని బ్రతికినాడు. లాజరేమో దేవుని దృష్టిలో జీవము గలవాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ ధనవంతుడు దేవుని దృష్టిలో మృతుడుగా ఉన్నాడు. మనం జీవిస్తున్నామంటే ఏదో రకంగా జీవించడం కాదు పిల్లరా, దేవుని దృష్టిలో జీవము గల వారముగా ఉండాలి. నా యేసయ్య జీవము గలవాడు, నేను కూడా జీవము గలవాడనిగా ఉండాలి అనే కోరిక మనలో ఉన్నప్పుడు మనము దేవునికి ఏవేవి ప్రీతికరమో వాటిని అనుసరిస్తాం. అప్పుడు కృపాక్షేమములు మన వెంట వస్తాయి. హల్లెలూయా. ఏదో కృప దేవుడు చూపిస్తాడు కాబట్టి ఎలా బ్రతికితేనే అలా దేవుడు కృప చూపడు. అలా ఒకవేళ కృప చూపెట్టాడు అయితే కయ్యూను నరకంలో ఎందుకు వేయబడాలి? కయ్యూను నరకంకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అందరి ఎడల దేవుడు కృపనే చూపేటట్టుగా అయితే బిలాము దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి మనకు లేఖనాల్లో ఉండదు. దేమా ఇహలోకంను ప్రేమించి తెస్సలోనికకు వెళ్ళిపోయాను. దేమా లాంటి వ్యక్తుడు కూడా పరలోకం రావాల్సి వస్తుంది. అప్పుడు ఈ భూలోకం లేకనే పరలోకం తయారవుతుంది. ఇదే కక్షలతో జీవించాల్సిన పరిస్థితి. అందమైన దేశము పరలోకము, అసమానమైనది నా దేశము. అందమైన దేశము పరలోకము, అసమానమైనది అసమానమైనది. ఈ లోకముతో మనం అసలు దాన్ని పోల్చడానికే వీల్లేదు. హల్లెలూయా. ఇక్కడ బంగారు వీధులు, కక్షలు లేని జీవితం అక్కడ ఉంటుంది. ప్రేమ ఒకటే కనబడుతుంది. హల్లెలూయా. ప్రేమనే రాజ్యం వెళ్తుంది. ఎక్కడ చూసినా మరి సమాధానమే అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. అందుకే మన జీవితంలో మనము నిరంతరము స్వపరీక్ష చేసుకునాలి. ఈరోజు ఉదయకాల సమయం మొదలుకొని సాయంత్రం వరకు మనం నడిచి వచ్చిన యాత్రను మనం గమనించుకున్నప్పుడు మనకు అనిపించాలి, ఒక నిశ్చయత కలిగి ఉండాలి. చిరకాలము దేవుని మందిరంలో నివాసము చేసే విధంగా నా బ్రతుకు నేను జీవించాను అని మనల్ని మనము మెచ్చుకునగలిగిన జీవితమును మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అద్దం ముందుకు మనం వెళ్ళినప్పుడు మన స్వరూపాన్ని
చూసుకుంటున్నప్పుడు క్రాప్ సరిగా లేకపోతే మనం సరి చేసుకుంటాం, మొహం సరి లేకపోతే సరి చేసుకుంటాం, వేసుకున్న షర్ట్కి ఏదైనా మరకలు అంటితే అది మళ్ళీ తీసేస్తాం. అట్లా ప్రతిరోజు దేవుని ముఖ కాంతి ముందుకు మనము వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఈరోజు రాత్రిపూట ఒకవేళ నా దేవుడు నన్ను పిలుచుకుంటే నేను చిరకాలము దేవుని మందిరములో నివాసము చేసే స్థితిని నేను కలిగి ఉన్నాననే నిశ్చయత ఎప్పుడైతే కలిగి ఉంటామో పిల్లరా, అప్పుడు మనము దేవుని దృష్టిలో బ్రతికి ఉన్నట్టు. హల్లెలూయా. కాబట్టి బ్రతికి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి, బ్రతికి ఉండడానికి మనము ప్రయాసపడాలి. ఎక్కడ? దేవుని దృష్టిలో. సమాజంగా బ్రతికి ఉండడానికి కాదు. సమాజంలో అందరూ బ్రతుకుతున్నారు, పిచ్చోళ్ళు కూడా బ్రతుకుతున్నారు, అవునా? అట్లా బ్రతకడం కాదు. నా దేవుని దృష్టిలో, దేవుని దృష్టికి మనము యోగ్యులముగా ఉండాలి. హల్లెలూయా. వాడు చూడండి 41వ సంకీర్తనలో మరి దేవుని దృష్టికి యోగ్యునిగా ఉండాలనుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే, దయచేసి 4వ వచనం చూడండి. యెహోవా నీ దృష్టి ఎదుట నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను. నా దేవుని దృష్టికి నేను పాపము చేసిన. ప్రతిరోజు మనము కడుగబడుతూ ఉండాలి. ప్రతిరోజు దేవుని పాదాలను పట్టుకొని ఎక్కడనైనా మనం అయోగ్యంగా బ్రతుకుంటే అప్పుడే ఒప్పుకొని మనము ఆ ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెడతాము. ఒప్పుకొని మరలా రేపు అదే పాపం చేయడం కాదు. ఈరోజు ఒప్పుకున్న పాపము మన జీవిత దినములలో మళ్ళీ ఎప్పుడు కూడా మన ముందుకు రావద్దు. హల్లెలూయా. అలా మనము దినదినము మనల్ని మనము పరీక్షించుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో ప్రభునందు పిల్లరా, మన జీవిత దినములలో దేవుడు అద్భుతమైన పరిస్థితులను మన జీవితాల్లో కలుగజేస్తాడు. హల్లెలూయా. అందుకే నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేయుదునన్నాడు. యోబు ఏమన్నాడు? నేను చాలా అడుగులు నడిచినాను, కానీ ఎక్కడ కూడా నేను తప్పిపోలేదు. నా అడుగుల లెక్క నేను ఆయనకు తెలియజేస్తాను. ధైర్యముగా రాజు వలె నేను ఆయన వద్దకు వస్తానన్నాడు. హల్లెలూయా. బిక్కుమని ప్రభు ఏమంటాడో మళ్ళా అని కాదు, రాజు వలె, నా దేవుడు రాజు, నేను ఆయన కుమారునిగా ఆయన దగ్గరకు వస్తాను. అలాంటి నిశ్చయత మనము కలిగి ఉండాలి పిల్లరా. ఈ అంత్య దినములలో ఇలాంటి పరిస్థితులు కలిగిన బోధను చేయకుండా దుష్టుడైన అపవాది పైన మెరుగులతో సంఘాలను నింపివేస్తూ ఉన్నాడు. ఎంతసేపు స్వస్థతలు, ఎంతసేపు డబ్బు, ఎంతసేపు ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చింది భయ్, నువ్వు దేవుని దృష్టిలో బ్రతికున్నావా? డబ్బు వచ్చింది, నువ్వు దేవుని దృష్టిలో బ్రతికున్నావా? ఆస్తులు వచ్చాయి, నువ్వు దేవుని దృష్టిలో బ్రతికున్నావా? నువ్వు అన్ని సంపాదించుకొని దేవుని దృష్టిలో చనిపోతే ప్రయోజనం ఏంటి? నీకేమీ లేవు, అయినా కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి నా దేవుడు ఇవ్వలేడు, పర్వాలేదు అని బ్రతికినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ప్రియులారా, దేవుని దృష్టికి నువ్వు యోగ్యమైనది కోరుకున్నప్పుడు దేవుడు నీకు అడగకుండానే అందిస్తాడు. హల్లెలూయా. సొలొమోను పాపం చేస్తాడని దేవునికి ముందే తెలుసు. అయినా కానీ సొలొమోను యథార్థంగా చిన్నవాడుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో మొర్రపెట్టాడు. జ్ఞాన వివేకము కలిగిన ఆత్మను నాకు ఇవ్వమన్నప్పుడు సొలొమోను కోరుకుననేది కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. నువ్వు రాజ్యములైనను నీ శత్రువుల తలలను అడగలేదు, కానీ నువ్వు నా దృష్టికి యోగ్యమైనది కోరుకున్నావు కాబట్టి నువ్వు ధనం అడగలేదు, కానీ నువ్వు ధనం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. నువ్వు ఆరోగ్యం అడగలేదు, ఆరోగ్యం ఇచ్చాడు. అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. అన్ని సమృద్ధిగా పొందుకున్న తర్వాత దేవుని దృష్టిలో చచ్చిన స్థితిలో బ్రతికాడు కొంతకాలం సొలొమోను. ఆ వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఇది దేవుని యొక్క గొప్పతనం. అరే ఇంకా భ్రష్టుని అయిపోయినావు, ఇక నువ్వు నాకు అక్కర్లేదు అనుకోలేదు దేవుడు. దినమంతయు చేతులు చాపి మన కోసం ఎదురు చూసే గొప్ప దేవుడు యేసయ్య. మనం ఏం చేస్తామంటే ఇంకా పాపం జరిగిపోయింది నా వల్ల, నేను ఇంకా బ్రతకడం వేస్ట్, నా దేవుడు నన్ను అంగీకరించడానికి మనము వెనుకడుగు వేస్తాం. కానీ యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? దినమంతా మన కొరకు కనిపెట్టుకుంటాడు. నా కుమారుడు నా వైపు ఎప్పుడు తిరుగుతాడు అని ఎదురు చూస్తుంటాడు. అందుకే ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట మన కొరకు దేవుడు రాయించి పెట్టాడు. దయచేసి చూడండి, 3వ అధ్యాయము 14వ వచనము చూడండి. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. భ్రష్టులకు పిల్లలారా, భ్రష్టులారా అని పిలవట్లేదు. అరే మీరు భ్రష్టులు అయితే అయిపోయారా, నా పిల్లలు అని చెప్పి పిలుస్తాం. అంత గొప్ప వ్యక్తి మన యేసయ్య. పిల్లరా ఏమంటున్నాడు ఇంకా చూడండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు పిల్లరా, చాలా నేను ఎవరిని అంటున్నాడు? భ్రష్టులైన బిడ్డలతో ఏమంటున్నాడు? నేను మీ యజమానుడను. అదేవిధంగా 22లో చూడండి, భ్రష్టులైన బిడ్డలారా మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదాను. హల్లెలూయా. అవిశ్వాసులుగా బ్రతికినారు, సుఖభోగములందు మనసు ఉంచారు,
శరీరాన్ని సుఖానికి అప్పగించి అన్యాయంగా బ్రతికారు, శరీర కార్యాలు జరిగించారు, అవిశ్వాసముతో అనేకమైన తప్పుటడుగులు వేశారు. ఆయన భ్రష్టులైన బిడ్డలారా, మీరు తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకు మేము వచ్చుచున్నాం. హల్లెలూయా. ఎక్కడికి పోయినా మనకు సమాధానం లేదు. ఆయన దగ్గరికి రావాలి ప్రియులారా. ప్రతిదినము మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను? భ్రష్టుడుగా ఉన్నానా? యథార్థవంతునిగా ఉన్నానా? లేదా ఒక వేషధారిగా ఉన్నానా? లేదంటే నేను బ్రతికున్నాను అసలు దేవుని దృష్టిలో? బ్రతికి ఉండాలంటే నేను ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి? ఎలా ముందుకు సాగాలి అని అనుకున్నప్పుడు దేవుడు కార్చిన రక్తానికి మనము విలువనిచ్చిన వారం అవుతాం. ఆయన చిందిస్తే నాకేంది, పరలోకం అయితే ఇచ్చిండు ఎట్లన్నా. అట్లాంటి వాళ్ళు పరలోకం చేరరు పిల్లలు. పరలోకంలో ఎవరు చేరుతారంటే పరిశుద్ధత కొరకు తాపత్రయ పడుతూ తమ యాత్రను ముగించిన వారు, పరిశుద్ధతను సంతరించుకొని ముగించిన వారు పరలోకాన్ని చేరుతారు. అందుకే 95వ కీర్తనలో ఏం చెప్తారు? యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని మందిరానికి పరిశుద్ధతయే అనుకూలము, దేవుని నివాస స్థలానికి పరిశుద్ధతయే అనుకూలం. పాపమునకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపమునకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమేని పాపానికి మందు, యేసు రక్తమేని పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. గొర్రెపిల్ల విందు ఎవరికట? యేసు రక్తములో కడగబడిన వారికి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఉదయకాల సమయంలో మల్కాజ్గిరి మీరు మెసేజ్ వినండి. ఆ స్ఫటికపు సముద్రము యొద్దల వీణలు గలవారై దేవుని స్తుతించే గుంపులో మనం ఉండాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మరి మనము చాలాసార్లు మనం కూడా ప్రసంగం చేసుకున్నాం. అక్కడ చెబుతాడు, మరియు అగ్నితో కూడిన అగ్నితో కలిగి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచి తిని, ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక దానిని జయించిన వారు వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము యొద్దట నిలిచుండుట నేను చూచి తిని. హల్లెలూయా. అక్కడ మన గురి ఉండాలి పిల్లరా. దేవుని వీణెలు గలవారమై అక్కడికి ఎవరు వెళ్తారంటే దేవుని దృష్టిలో బ్రతికున్న వాళ్ళు వెళ్తారు. హల్లెలూయా. కాబట్టి మనం ఒక నిశ్చయత ప్రతిరోజు కలిగి ఉండాలి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును అనే నిశ్చయత మనము నిరంతరము కలిగి ఉండాలి. ఈ నిశ్చయతతో మనం కలిగి ఉండాలంటే మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము, మన అడుగులు, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన తలంపులు, మన దృష్టి అన్నీ దేవుని ఆధీనములో ఉండాలి. హల్లెలూయా. దేవుడు చేయమన్న విధంగా ఉండాలి. అప్పుడు మనము యోగ్యులముగా ఎంచబడతాం. అలాంటి యోగ్యత మనలో ఉన్నదా? నిజంగా దేవుని దృష్టిలో బ్రతికున్నామా? లేదా సార్థి సంఘములుగా జీవించుచున్న పేరు మాత్రము నీకున్నది కానీ నువ్వు మృతుడవే అనే స్థితిలో మన జీవితాలు ఉన్నాయా? ఒక్కసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. దేవుడు ఇటు మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమెను రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మనల్ని రక్షించడానికి తన విలువైన రక్తమును చిందించాడు. తన పరిశుద్ధ దేహము మీద కుర్ర దెబ్బలు పడ్డాయి. మనుషులు చూడనొల్లని వాడిగా తయారైపోయాడు. ఒక మాంసపు ముద్దగా తయారైపోయాడు. మనకి ఇవ్వబడిన రక్షణ చాలా విలువైనది ప్రియులారా. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకొందురన్నాడు. కాబట్టి నిర్లక్ష్య వైఖరిని మనం విడిచిపెడదాం. దేవుని ముఖ కాంతిలో, విన్న వాక్య కాంతిలో మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము ప్రభువా, నిత్య మార్గమున నన్ను నడిపించమని అందరము
ప్రార్థన చేద్దాం. ఈ భౌతిక సంబంధులకు నీకు తెలియదేమో. నువ్వు అనుకుంటావు నా పరిస్థితి, నా హృదయ ఆలోచనలను వారికి తెలియవు కదా అనుకుంటావు. కానీ దేవుడు సమస్తమును ఎరిగినవాడు. నువ్వేం మాట్లాడుతున్నావో దేవునికి తెలుసు, ఏం ఆలోచిస్తున్నావో దేవునికి తెలుసు, ఎలా ప్రవర్తిస్తున్నావో దేవునికి తెలుసు, ఎలా నడుచుకుంటున్నావో దేవునికి తెలుసు. నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దృష్టిలో నిజంగా సజీవునివా? దేవుని దృష్టిలో మృతునివిగా బ్రతుకుతున్నావా? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒక్కసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. ఇది స్వపరీక్ష సమయం ప్రియులారా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుని ముఖకాంతిని చూస్తూ విన్న వాక్య కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకుందాం. యేసయ్యా, నన్ను మన్నించండి. నా బ్రతుకును నాకు తేటపరిచిన తండ్రి నీకు వందనాలు. ఎన్నో విషయాల్లో నేను సజీవునిగా లేదన్న వాస్తవము నాకు ఈరోజు తెలిసిపోయింది ప్రభువా. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికి ఉండి చచ్చిన దానితో సమానమని లేఖనము సెలవిస్తుంది. ఎంతసేపు ఏమి తినాలి, ఏం కట్టుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఈ భౌతిక సంబంధమైన సుఖాల మీద, శరీర కోరికల మీద మనసుంచి నన్ను నేను గాయపరుచుకున్నాను, నిన్ను గాయపరిచాను ప్రభు. దయతో నన్ను క్షమించండి. అయినను నన్ను విడివని దేవుడవు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తానని మీరు పిలిచారు నాయన. నీ పాద సన్నిధిలోనికి రావడానికి నాకు యోగ్యత లేదు, కానీ నీ పాద సన్నిధి తప్ప నాకు ఇంకా ఇక్కడ ఆశ్రయము లేదు. నేను ఎక్కడికి పోగలను ప్రభువా? నీకంటే క్షేమాధారం ఏది నాకు లేదు. నా దోషములను మన్నించండి, నా అపరాధములను మన్నించండి. ఎన్నో దురాశలను గర్భమున ధరించి పాపమును కన్నాను. నీ దృష్టిలో జీవము లేని వానిగా బ్రతికినాను, నీ దృష్టిలో మృతురాలిగా బ్రతికినాను, మృతునిగా బ్రతికినాను. అందరేమో నన్ను మెచ్చుకుంటున్నారు, కానీ నీవు మాత్రము నన్ను లెక్కలోనికే తీసుకోలేని పరిస్థితి నేను కలిగి ఉన్నానయ్యా. ఒక్కసారి నన్ను మన్నించండి. నన్ను క్షమించండి ప్రభువా. మనుషుల దృష్టిలో బ్రతికుండడము బ్రతుకుట కాదు, దేవుని దృష్టిలో బ్రతికుండడము అసలైన బ్రతుకుట. నా నోటిని కాచుకోలేకపోయాను ప్రభువా, నా పెదవులకు కాపు పెట్టుకోలేకపోయాను. ఏది పడితే అది మాట్లాడేశాను. వివేచన కోల్పోయి ఆనాడు సొలొమోను ప్రవర్తించిన ప్రవర్తన నేను కూడా ప్రవర్తించేశాను. కయ్యూను చేసిన పొరపాట్లు, బిలాము చేసిన పొరపాట్లు, ఇస్కరియోతు యూదా చేసిన పొరపాట్లు, ఏషావు చేసిన పొరపాట్లు, దేమా చేసిన పొరపాట్లు నా జీవితంలో కూడా ఉన్నాయి ప్రభు. నన్ను క్షమించండి. ఇతరుల పట్ల నేను అసూయపడ్డాను, కయ్యనులాగా అసూయపడ్డాను ప్రభు. ఓ ఇస్కరియోతు యూదాలాగా ధనము కొరకు, భౌతికమైన పరిస్థితుల కొరకు నేను పక్కన పెట్టేశాను. ఒకసారి నన్ను మన్నించండి ప్రభు. అయినను నన్ను పరాయి వాళ్ళ కుమారులారని పిలవలేదు, లోక సంబంధమైన కుమారులారని పిలవలేదు. నా కుమారులారు, నా కుమార్తెలారు, నా పిల్లలారని పిలుస్తున్నారు. ఎంత దౌర్భాగ్యుడను ప్రభువా. నన్ను మన్నించండి.
తెలిసి తెలిసి పాపాన్ని ఒడిగట్టుకున్నాను. తెలిసి తెలిసి నా నోటిని కాచుకోలేకపోయాను. నా హృదయ ఆలోచనలకు హద్దులే లేవు. ఈ జగమొక పెను మృగ తృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే పరుగులు తీయగా చోద్యం వాయను. అదిగని నా హృది వ్యధతో రగిలెను, మరి ఒక తరి నిన్ను గాయపరచితిని. ఘోర దురితుడనయా నీ దయా కోరి నిలచితినయా. నేర్చిన జ్ఞానము వ్యర్థం వాయెను, తీర్మానము బలహీనం వాయెను. నేర్చిన జ్ఞానము వ్యర్థం వాయెను, తీర్మానము బలహీనం వాయెను. పాప నియమము బలీయం వాయెను, పాప